ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఇది పరిశుద్ధ దినము, మన ప్రభువుని ఆరాధించే దినము. అదే విధంగా ఇది ప్రపంచమంతా కూడా దేవునిలో సంతోషిస్తూ హోసన్నా జయము అని ప్రభువుని ఘనపరిచే దినము, మట్టల ఆదివారముగా మరి ప్రభువులో ఆనందించే దినముగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథాలలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనమును 9వ వచనమును చదువుకుందాము. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. 9వ వచనమును చదువుకుందాము. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, అవును ఈ ఉదయ కాలము మరి చిన్న బిడ్డలందరూ కూడా అవును మరి మట్టలు పట్టుకొని హోసన్న జయము అని సండే స్కూల్ బిడ్డలందరూ ఈ దినము మరి దేవుని సంఘాలలో ప్రభువుని ఆరాధిస్తూ ఉండే ఈ యొక్క ఉదయకాలము ఈ 2026 సంవత్సరం కూడా ఇటువంటి ఆనందాన్ని, ఇటువంటి సంతోషాన్ని ఇచ్చిన దేవదేవుని స్తుతిస్తూ ఆయన మాటలు ధ్యానం చేసుకుందాము. అవును ప్రియ దేవుని బిడలారా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద పిల్ల మీద అవును ఆయన వచ్చుచున్నాడు అని మనము చదువుకున్నాము. మన రాజులకు రాజైన ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యంత దీనుడుగా సాత్వికుడుగా తన్ను అవును అగుపరుచుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఒక రాజుగా ఒక సింహాసనమును ఆశించిన వాడు కాదు ఈ లోకములో. మరి ఆయన అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైన దేవుడు మరి దీనుడుగా మన కొరకు, మన బంధకాల నుంచి, మన పాపము నుంచి మనలను విడిపించి మనలను నిత్యత్వములోనికి నడిపించుట కొరకు సమస్తమును ఈ భూమి మీద తన యొక్క జీవిత అనుభవాన్ని మనకు మాదిరిగా ఉంచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎంత మరి హెచ్చించవలసి ఉన్నప్పటికీ కూడా మహోన్నతమైన స్థలములలో నివసించే దేవుడు అవును దీనుడుగా సాత్వికుడుగా ఈ లోకములో చూడండి ఒక కట్టబడిన గాడిద పిల్లను ఆయన మరి తన శిష్యుల ద్వారా పంపించి దానిని ఆయన మరి రప్పించిన దేవుడుగా మనం చూస్తా ఉన్నాము. ఎప్పుడైతే ఆ కట్టబడిన గాడిద మీద ఆయన కూర్చున్నాడో అవును ప్రియ దేవుని బిడలారా, అప్పటి వరకు ఆ గాడిద యొక్క జీవితము మరి ఎంతో దీనత్వముతో తృణీకరించిన అనుభవముతో ఉండవచ్చు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ గాడిద మీద కూర్చున్నాడో దానిని నేల మీద నడవనివ్వలేదు. చూడండి, మట్టలు చెట్టు కొమ్మలను విరిచి మరి అనేకులు ఆ చెట్టు కొమ్మల మీద ఆ గాడిద ఎంతో మంది వస్త్రాలను పరిచారు. రోడ్డు మీద నడవడానికి ఆ గాడిదకు అనుమతించలేదు. ప్రియ దేవుని బిడలారా, కారణం సాత్వికుడైన దీనుడైన మన రాజు ఆ గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నాడు. హోసన్నా జయము అని మరి ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ ఉన్న అనుభవాన్ని మనమందరము కూడా ఎరిగి ఉన్నాము. ప్రియ దేవుని బిడలారా, యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ చిన్న గాడిద పిల్ల మీద కూర్చున్నాడో అవును దానిలో కూడా ఎంతో సంతోషం. ఈ గొప్ప రాజు, ఆకాశానికి భూమికిని సర్వసృష్టికర్త అయిన రాజు ఈ దీనత్వము కలిగిన ఈ చిన్న గాడిద మీద కూర్చున్నప్పుడు దానిలో ఎంతో సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి ప్రభువుని గణపరుస్తూ ఉన్న ప్రజలు ఎంతో ఉత్సాహముతో మరి ఈ పరిశుద్ధ దినము ప్రభువుని మనము కూడా ఉత్సాహముతో గంభీరంగా ఆరాధించాలి. మరలా మన ప్రభు, మన రాజు ఆయన మరి చూడండి యూదా గోత్రపు సింహముగా, కొదమ సింహముగా మరి మధ్యాకాశములోనికి ఆయన రాబోతూ ఉన్నాడు. తన ప్రజలను కొనిపోవటానికి మన రాజు త్వరలో రానయ్యున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన రాజ్య పరిపాలనలో తన పిల్లలను అధికారములో నిలబెట్టే దేవుడుగాను, జీవ కిరీటాన్ని తన పిల్లలకు అనుగ్రహించే దేవుడుగాను ఆయన త్వరలో రాబోతూ ఉండగా ఆయన మన ద్వారా అవును
తన బిడ్డలు కూడా సాత్వికులై దీనులై ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు కలిగిన వాడను, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గాడిద మీద కూర్చున్న దేవుడు, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్న ప్రజలు నేర్చుకోవలసినది ఒకటే. యేసుక్రీస్తు మన జీవితాల్లో లేకుండా మనకు ఏ మాత్రము విలువ లేదు. విలువలేని జీవితాలను అవును ఆయన తన స్వరక్తం ఇచ్చి తన సొత్తుగా మార్చుకున్న అనుభవాన్ని బట్టి మనకి విలువ ఉన్నది. యేసుక్రీస్తు లేకుండా ఈ లోకమంతా సంపాదించుకున్న అదంతా కూడా నీకు శూన్యం. మరి సొలొమోను రాజు అంటూ ఉన్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే అవును మానవ కోటికి విధి అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సూర్యుని క్రింద మరి నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎన్ని అనుభవాలలో అవును ఎన్నో గొప్ప అనుభవాలలో నీవు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు లేని జీవితము శూన్యము. నీ రాజును నీవు ధరించుకో, నీ రాజు వలె నీవు జీవించు. ఆయన సాత్వికుడుగా దీనుడుగా ఏ విధంగా ఆయన జీవితాన్ని మన ముందు ఉంచాడో మన జీవితాన్ని కూడా అటువంటి అనుభవములో ప్రభువుని ఆరాధించాలి. ఎలాంటి సాత్వికమైన అనుభవము, దీనత్వమైన అనుభవము లేకుండా ప్రభువుని హోసన్నా జయము అని కేవలము నోటితో ఆరాధిస్తే అది ఎంత మాత్రము మనకు ఆశీర్వాదము కాదు. ఈ పరిశుద్ధ దినము అవును ప్రభువా, నా కొరకు నీవు ఎంతగానో తగ్గించుకొని సమస్తమును విడిచిపెట్టి నీ సర్వస్వాన్ని నా కొరకు ఇచ్చివేసిన నా రాజును నేను గణపరుస్తూ, నా రాజును నేను మహిమపరుస్తూ, నా రాజు కొరకు నేను వేచి ఉన్నాను ప్రభువా అని దేవుని ఎదుట నీ హృదయాన్ని సంసిద్ధపరచుకో. ప్రియ దేవుని బిడ్డ, నీ రాజు సాత్వికుడైన నీ ప్రభువు నీ సమస్యల నుంచి, నీ రోగాల నుంచి, నీ కన్నీటి నుండి ఆయన నిన్ను విడిపించి గొప్ప చేసే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నీ రాజును బట్టి సంతోషిస్తూ, నీ రాజును బట్టి ఘనపరుస్తూ, మహిమపరుస్తూ అవును ఆయన కోరిన జీవితాన్ని జీవిద్దాము. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా తండ్రి నాయనా, నీవు గొప్ప రాజుగాను, సాత్వికుడవుగాను, దీనుడవుగాను కట్టబడిన గాడిద మీద ఎక్కి అవును ప్రభువా ఎందుకు పనికిరాని మా జీవితాలు కూడా పాప బంధకాల చేత కట్టబడిన మా జీవితాలను విప్పడానికి, విడిపించడానికి, పాప బానిసత్వంలో నుంచి, పాపపు ఊబిలో నుంచి మమ్ములను లేవనెత్తడానికి ఈ లోకానికి రాజుగా, సాత్వికుడైన రాజుగా, దీనుడవైన రాజుగా నిన్ను నీవు తగ్గించుకొని మాకు మాదిరి చూపించిన దేవుడవు ప్రభువా. నిన్ను పోలిన బిడ్డలు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నిన్ను ఆరాధించాలో, ఏ విధంగా నిన్ను మహిమపరచాలో సమస్తమును మాకు తెలియచేసిన దేవుడవు నాయన. ఈ పరిశుద్ధ దినము నామకార్థుల వలె ఏదో ఒకసారి హోసన్నా జయము అని సంవత్సరంలో పలుకకుండా నిత్యము నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నిత్యము నీకు జయాన్ని కలుగచేసే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, సాత్వికులుగా, దీనులుగా మా జీవితాలను సరిచేయమని, సరిదిద్దమని అవును ప్రభువా ఈ మాటలు విన్న నీ బిడ్డల యొక్క అనుభవాలను ఎరిగి ఉన్న దేవుడో, ఏ బంధకాల్లో, ఏ సమస్యలో, ఏ వేదనలో, ఏ రోగములో, ఏ వ్యాధితో నలిగిపోతున్నప్పటికీ వారిని విడిపించే రాజువు నీవు, వారిని విడిపించే సాత్వికమైన దేవుడవు నీవు ప్రభువా. నీ బిడ్డలు కూడా నిన్ను వలే ప్రభువా తండ్రి నాయన నిన్ను పోలి ఈ లోకానికి మహిమను తెచ్చే కృప, మహిమను తెచ్చే ఆధిక్యత నీ బిడ్డలైన వారందరికీ కూడా అనుగ్రహించమని, ఈ దినమంతటి కావాల్సిన నీ కృపతో నీ బిడ్డలను నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.